వైసీపీ తప్పుడు పార్టీ, తప్పుడు నాయకులు అని టీడీపీ కూటమి నాయకులు పేర్కొన్నారు. మా అధినేత చంద్రబాబు నాయుడు, మా ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆదేశాలతోనే సమన్వయం పాటిస్తున్నామని వైసీపీని తీవ్రంగా హెచ్చరించారు. రాజకీయ ఊసరవెల్లి వైసీపీ నేత ఉమామహేశ్వరనాయుడు అని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. రాజకీయానికి పనికి రావని టికెట్ ఇవ్వనందుకు వైసీపీలోకి వెళ్లి టీడీపీకి వెన్నుపోటు పొడివిచావని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో టీడీపీ కూటమి నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విజయోత్సవ ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే ఇంటిని వెడుతున్న సమయంలో నీ ఇంటిపై కార్లపై రాళ్లతో దాడులు ఒడిగట్టి అద్దాలను ధ్వంసం చేసుకొని టీడీపీపై నెపం నెట్టడం నీకు సిగ్గుగా లేదు అని ప్రశ్నించారు. టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేతలను ఉసిగిలి కవ్వింపు చర్యలకు పాల్పడింది నిజం కాదా నిలదీశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడి టీడీపీపై నిందలు వేస్తే చూస్తూ ఇక ఉండం వైసీపీ దాడులకు టీడీపీ ప్రతి దాడులు ఉంటాయని తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అందరికీ కూడా తెలుసు, మంచి మనసున్న వ్యక్తి కాబట్టి వారిపైన దాడులు పోతండి, మనం అభివృద్ధి కోసం కళ్యాణదుర్గంకి వచ్చామని చెప్పేసి మా మనసున్న వారు మా ఎమ్మెల్యే గారు సురేంద్రబాబు గారు మమ్మల్ని కోరడం జరిగింది. గలాటలు మనకు ముఖ్యం కాదు, అభివృద్ధి సంక్షేమం మన ముఖ్యం, మనం దానిపైన పోదాం, కానీ మీరు ఎటువంటి ప్రతిదాడులు చేయొద్దని చెప్పేసి మాకు సర్ది చెప్పడం జరిగింది. అటువంటి మనసున్న మహారాజు పైన నువ్వు స్వార్థం కోసం పార్టీలు మారడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి రంగయ్య గారికి ఉన్నటువంటి ఇన్ఛార్జ్ పదవిని నువ్వు కేవలం పీక్కోవాలనే ఉద్దేశంతోనే రంగయ్య గారిని డమ్మి చేస్తే నాకు ఇన్ఛార్జి పదవి వస్తుందని ఒకే ఒక కారణంతో ఈరోజు సురేంద్రబాబు గారి పైన నిందలు వేయడం జరుగుతుంది. నీకు అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జ్ కావాలంటే చెప్పు, మేము కూడా మా సురేంద్రబాబుతో రికమెండ్ చేయించే నీతో యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని సురేంద్రబాబు గారి పైన ఇంకొకసారి నిందలు వేస్తే గినా నువ్వు ప్రతిపక్షంలో ఉండవు కాబట్టి ఏదో రోజు రోడ్డుపైకి వస్తావు. చట్టం గురించి మీ సైకో జగన్మోహన్ రెడ్డి గారు మాకు బాగా నేర్పించారు ఏ రకంగా చేయాలనేది. అదే చట్టాన్ని ఉపయోగించి నీకు ఎక్కడ ఏ రకంగా బుద్ధి చెప్పాలో చెప్పడానికి మా కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి పైన వారి కుటుంబం పైన ఎక్కడే కానీ నోరు జారితే నోరు అదుపులో పెట్టుకో, ఇంకొకసారి నోరు జారితే మాత్రం జాగ్రత్త తస్మత్ అని చెప్పేసి ఈ ఉమామహేశ్వరనాయుడు అనే వ్యక్తికి హెచ్చరిస్తున్నా. గతంలో కూడా చూశావు, నువ్వు 25 సంవత్సరాలు పార్టీలో పనిచేసినటువంటి నన్ను కేవలం ఓటు అడిగినందుకు 5 సంవత్సరాలుగా నువ్వు పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నా మా గ్రామంలోకి అడుగు పెట్టినలేదు నిన్ను. అది నా కెపాసిటీ, గుర్తు పెట్టుకో. ఎమ్మెల్యే గారు మాకు గుండెకాయ ఉన్నట్ట కళ్యాణదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే ఇక్కడ వచ్చాడు. ఆయన గెలుకనే కలెక్టర్ను భైరవాంతికి తీసుకొని పోయినాడు. మీ జగన్మోహన్ రెడ్డి 4 సార్లు వచ్చి తప్పుడు కుదురు కూసిపోయినాడు. భైరవాంతి ప్రాజెక్టుకి నీళ్ళు ఇస్తాను ఎక్కడ ఇచ్చారా మీరు? తప్పుడు ప్రభుత్వం ఇది, తప్పుడు నాయకులు మీరు, తప్పుడు ప్రభుత్వం, తప్పుడు పార్టీ. ఇంకొకసారి మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ మా ఎమ్మెల్యే గారి పైన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగేదానికి ప్రయత్నం చేసినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా కాబట్టి జాగ్రత్త అని చెప్పేసి నిన్న సురేంద్రబాబు గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి కళ్యాణదుర్గం ఇచ్చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలు, నాయకులు. మరి ఇటువంటి సందర్భంలో అది చూసి ఓర్వలేక ఇందాక మా సోదరుడు చెప్పాడు ఊసరవెల్లి ఉమాని. వాస్తవం, ఊసరవెల్లి ఏ విధంగా అయితే రంగులు మారుస్తుందో ఉమామహేశ్వరనాయుడు అనే వ్యక్తి కానీ అలాగే రంగులు మారుస్తారు. ఎగ్జాంపుల్, ఉమామహేశ్వరనాయుడు గారికి మనము తెలుగుదేశం పార్టీ తరఫున థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తెలుసో తెలియకో 2019లో ఆయనకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఘోరంగా ఓడిపోయి కేవలం 23 సీట్లకే పరిమితమైంది. నేను చాలా బాధపడ్డాం, ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయిందని. కానీ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు ఓడిపోయింది. అదే ఉమామహేశ్వరనాయుడు గారు ఈరోజు వైకాపాలో చేరాడు. ఈరోజు రాష్ట్రంలో వైకాపా పరిస్థితి ఏమి? కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఆ విషయంలో ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. మంచి పని చేశావు బాబు, నువ్వు ఉమామహేశ్వరనాయుడు గారు మీరు చాలా మంచి పని చేశారు. మీ పాదం చాలా మంచిది, అందుకే మా సురేంద్ర అన్న నువ్వు డెరా బాబా అన్నావు. మరి నిండి ఏ బాబా అనాలో మా పిల్లలు అంటున్నారు పక్కన.
కాబట్టి నువ్వు రోజుకొక పర్యవేశం వేసే నిత్యానంద నువ్వు నిత్యానంద స్వామి అన్నట్టు చూసాం కదా మన బెంగళూరులో నిత్యానంద స్వామి రాసలీలు ఏ విధంగా ఉంటాయో నువ్వు ఆ విధంగా చేసే వ్యక్తి. గంటకు ఒక మాట పూటకు ఒక మాట మార్చే వ్యక్తి. గతంలో జగన్ని సైకో జగన్ రెడ్డి అన్నావు. ఏమి సైకో పోవాలి, సైకిల్ రావాలి, చాలా వీరోచిత పోరాటాలు చేశానని మాట్లాడిన వ్యక్తి చివరికి వచ్చేటప్పటికి అదే సైకోకి ఓటేయమని అడిగావు నువ్వు. గతంలో ఉషమ్మ చెరువు కబ్జా చేస్తుందని చెప్పి రాత్రికి ఎన్ని నాటకాలు చూడండి, అక్కడే టెంట్ వేసి నిద్ర చేసి నేను పోరాటాలు చేస్తున్నాను ప్రజల కోసం అన్న వ్యక్తి అదే పార్టీలోకి పోయినాడు. మరి రోజుకొక పార్టీ మారి రోజుకొక మాట మార్చి నువ్వు ఊసరి వెళ్ళి నిత్యానందవా కాదా? ఇంతవరకు మేము ఏ రోజు కానీ ప్రెస్ మీట్ పెట్టలే, ఏ రోజు మాట్లాడలే. నిజంగా కవింప చర్యలు మీరు ఎన్ని చేసినా ఓపికతో ఉన్నాం. కారణం మా ఎమ్మెల్యే గారు అయినటువంటి సురేంద్రబాబు గారు మాకు చెప్పిన మాట ఒక్కటే, మనం అభివృద్ధి చేసుకోవడానికి వచ్చాం తప్ప వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కవింప చర్యలు పాల్పడినా గొడవలకు పోవద్దండి అన్నాడు. మాకు చేవ లేక కాదు, సత్తా లేక కాదు అన్న వద్దన్నాడు అనేసి మేమంతా కంట్రోల్గా ఉంటున్నాం. దయచేసి చెప్తున్నాం, భవిష్యత్తులో కానీ ఇంతవరకు జరిగిపోయింది. భవిష్యత్తులో కనుక ఇవే కనుక పునరావృతం అయితే మాత్రం చట్టపరంగా ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలో ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు వెళతాం తప్ప ఎవరిని ఉపేక్షించాం. ఎందుకంటే మాకు సైకో జగన్మోహన్ రెడ్డి బాగా చూపించాడు, నేర్పించాడు చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. భవిష్యత్తులో అయితే మేము ఖచ్చితంగా 100 రూపాయలు ఎవరైతే అతిగా పాల్పడతారో వారిపైన చట్టపరంగా ఖచ్చితంగా మేమైతే పోరాడతాం తప్ప ఇంకో రకంగా దాడులకు పాల్పడము. ఎందుకంటే అది మా నాయకుడు సురేంద్రబాబు గారు మాకు చెప్పిన మాట విధానం కాబట్టి దాన్ని కట్టుబడి ఉంటాము.